హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నలుగురు ముందు మాట్లాడాలంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? ఎగ్జామ్ పేరు వింటే అరచేతుల్లో చెమటలు పడుతున్నాయా? ఇది మీ కథలాగే అనిపిస్తుందా? అయితే మీరు సురేష్ స్టోరీ అనేది వినాల్సిందే. తన జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను కేవలం భయంతోనే వదిలేసుకున్నాడు. కోచింగ్ క్లాసుల్లో ఎప్పుడూ చివరి బెంచి టీచర్ ఏదైనా అడిగితే, ఫ్యాకల్టీ ఏదైనా అడిగితే, ప్రశ్న అడిగితే తలదించుకోవడం, చివరికి ఫ్రెండ్స్తో కూడా ఫ్రీగా మాట్లాడలేకపోవడం, ఇదే సురేష్ ప్రపంచం. తన మీద తనకే నమ్మకం లేకుండా పోయింది. కాన్ఫిడెన్స్ లెవెల్ 0. ఇక పరీక్షలు వస్తున్నాయంటే చాలు రాత్రిళ్ళు నిద్ర కలువయ్యేది. చదివిందంతా కూడా ఆవిరైపోయి బుర్ర అంతా, మైండ్ అంతా కూడా బ్లాంక్ అనిపించేది. ఈ టెన్షన్, భయం తనను ముంచెత్తుతుంటే నేను వేస్ట్, నా లైఫ్ ఇంతే అని ఎన్నోసార్లు కుంగిపోయాడు. కానీ ప్రతి చీకటి రాత్రికి ఒక తెల్లవారుజాము అనేది ఉంటుంది. ఒకరోజు సురేష్ తన భయాన్ని చూసి తనకే విసుగొచ్చింది. ఇలాగే ఉంటే జీవితంలో ఏమీ సాధించలేను, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి బలంగా ఫిక్స్ అయ్యాడు. అలా మొదలైనటువంటి తన వెతుకులాట్లు సైకాలజిస్టులు చెప్పినటువంటి కొన్ని సింపుల్ కానీ పవర్ఫుల్ విషయాలు తెలిసాయి. అవేవో బ్రహ్మ విద్యలు కావు, మన ఆలోచన విధానాన్ని, మనల్ని మనం చూసుకునే దృష్టిని మార్చేటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. ఆ ట్రిక్స్ సురేష్ని 0 నుంచి హీరోగా ఎలా మార్చాయి, ఆ 7 సైకలాజికల్ రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. అట్లనే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ఫస్ట్ ట్రిక్ నెంబర్ 1, మీతో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. అంటే మనతో మనం రోజు మాట్లాడుకుంటాం, కరెక్టేనా? కానీ ఎలా మాట్లాడుకుంటాం? నా వల్ల కాదు, తప్పకుండా మర్చిపోతాను, అందరూ నన్నే చూసి నవ్వుకుంటున్నారు, ఇలాంటి నెగిటివ్ మాటలనే మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మన బ్రెయిన్ అనేది ఒక తోట లాంటిది. అందులో విషపు విత్తనాలు నాటితే అవి మనం ఆత్మవిశ్వాసం అనే పువ్వులు అయితే పూయించదు కదా. అందుకే సైకాలజిస్టులు చెప్పేటువంటి మొదటి ట్రిక్ ఏంటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి. అంటే మనతో మనం పాజిటివ్గా ఒక మంచి ఫ్రెండ్ లాగా మాట్లాడుకోవటం. ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరు చూసుకొని ఇలా చెప్పుకోండి, నేను ధైర్యవంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను, ఈరోజు నా బెస్ట్ ఇస్తాను. మొదట్లో చాలా సిగ్గుగా నవ్వొచ్చేలాగా కూడా అనిపించవచ్చు, కానీ పర్వాలేదు, కంటిన్యూ చేయండి. మన సురేష్ కూడా మొదట్లో అద్దంలో చూసి తనతో తాను మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ వదలలేదు. రోజు సురేష్, నువ్వు ఈ చాప్టర్ ఈజీగా పూర్తి చేస్తావు, నీకు మంచి మెమరీ పవర్ ఉంది అని తనకు తానే చెప్పుకోవడం అనేది స్టార్ట్ చేశాడనమాట. కొన్ని వారాల్లోనే తనలో తెలియనటువంటి ధైర్యం రావడం గమనించాడు. ఎందుకంటే మనం చెప్పే మాటల్ని మన మెదడు కూడా గుడ్డిగా నమ్మేస్తుంది అనమాట. మనం పాజిటివ్గా మాట్లాడితే అది కూడా పాజిటివ్గా స్పందిస్తుంది. ఇక ట్రిక్ నెంబర్ 2, చిన్న చిన్న విజయాలు. అంటే సెట్ అండ్ అచీవ్ మైక్రో గోల్స్. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే మనం కింద నుంచి చూస్తేనే భయం వేస్తుంది, కానీ ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే శిఖరం ఈజీగా చేరుకోవచ్చు. కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కూడా అంతే. ఒకేసారి ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ రావాలి లేదా స్టేజీకి ఎదరగొట్టేయాలి అనుకుంటే ఆ టార్గెట్ చూసే మనకి కంగారు అనేది మొదలవుతూ ఉంటుంది. అందుకే ఈ రెండో ట్రిక్ ఏంటంటే మీ పెద్ద గోల్ని చిన్న చిన్న టార్గెట్లుగా, అంటే మైక్రో గోల్స్గా విడగొట్టుకోండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, సిలబస్ చూస్తున్నా, లేకపోతే దేనికైనా సరే ఇట్లా మైక్రో గోల్స్ అనేది విడగొట్టుకోండి. ప్రతిరోజు కూడా ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని పూర్తి చేయండి. సురేష్ తన ఫైనల్ ఎగ్జామ్ సిలబస్ చూసి భయపడ్డాడు. అప్పుడు ఈ ట్రిక్ అనేది వాడానమాట. ఈరోజు ఈ చాప్టర్లో కేవలం 2 పేజీలు చదువుతాను, రేపు ఒక పాత క్వశ్చన్ పేపర్ని చూస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఇలా చిన్న చిన్న టార్గెట్లు అనేవి పెట్టుకున్నాడు. ప్రతిరోజు కూడా ఆ చిన్న పని పూర్తయినప్పుడు అమ్మయ్య ఈరోజు అనుకుంది చేశాను, ఐఎమ్ గ్రేట్ అని చెప్పేసి ఒక్క చిన్న గెలుపు తనలో ఎంతో ఉత్సాహాన్ని అయితే నింపేదనమాట. ఇలాంటి చిన్న చిన్న విజయాలే కలిసి నేను పెద్ద లక్ష్యాలను కూడా రీచ్ అవ్వగలనటువంటి బలమైన నమ్మకాన్ని అయితే ఇస్తాయి. ఇక ట్రిక్ నెంబర్ 3, మీ బాడీ లాంగ్వేజ్లో మ్యాజిక్ చేయండి. పవర్ పోజింగ్ అనమాట. అంటే ఎప్పుడైనా గమనించారా, కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఎలా నిలబడతారు, ఎలా నడుస్తారు? వాళ్ళు ఎప్పుడు తల దించుకొని, భుజాలు వాల్చేసి, ముడుచుకొని ఎవ్వరూ కూడా కూర్చోరు. నిటారుగా నిలబడతారు, తల పైకెత్తి చూస్తారు, ఎదుటి వాళ్ళ కళ్ళలోకి సూటుగా చూసి మాట్లాడతారు. దీని వెనక చాలా సైన్స్ ఉందండి. మన మైండ్ బాడీని కంట్రోల్ చేసినట్టే మన బాడీ కూడా మైండ్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని పవర్ పోజింగ్ అంటారు. అంటే మీకు డల్గా, భయంగా అనిపించినప్పుడు ఆ ఒక 2 నిమిషాలు సూపర్ మ్యాన్ లాగా ఛాతిని ఇట్లా ముందుకు పెట్టి నడుము మీద చేతులు వేసుకొని నిలబడండి, లేదా సింపుల్గా మీ వెన్నుముక నిటారుగా పెట్టి కూర్చోండి. సురేష్ మొదట్లో క్లాస్లో ఎవరికీ కనిపించకుండా చివరి బెంచ్లో ముడుచుకొని కూర్చునేవాడు. ఈ ట్రిక్ తెలిసాక కావాలనే ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం మొదలుపెట్టాడు. భయంగా ఉన్నా సరే తల పైకెత్తి నిటారుగా ఉండి కూర్చుని ఉంటా. విచిత్రంగా అలా కూర్చోవడం వల్ల తనలో భయం అనేది తగ్గిపోయి ఆ లెసన్స్ మీద ఫోకస్ అనేది పెరగడం అనేది ఆయన గమనించాడు. అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ అయితే పంపుతుంది, హే ఐఎమ్ ఇన్ కంట్రోల్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని. అట్లా. ట్రిక్ నెంబర్ 4, మీ ప్లస్ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ యువర్ స్ట్రెంగ్త్స్ అనమాట. అంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా మన మైనస్ల మీదే ఉంటుంది, కానీ ప్లస్ల మీద ఉండదనమాట. నాకు అది రాదు, ఇది రాదు అని మనమే తిట్టుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక బలం, ఒక స్పెషాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఎవరన్నా మిమ్మల్ని
నెగిటివ్గా అది కూడా చెప్తాను, నెగిటివ్గా ఇచ్చేసినా కానీ మీరేమీ ఇదవ్వకండి, మీరు పాజిటివ్గానే ఉండండి. మనం వాటిని గుర్తించమన్నమాట, అంతే తేడా. అయితే ఇక్కడ 4వ ట్రిక్ కూడా ఇదే అనమాట. ఒక నోట్బుక్ తీసుకొని మీ ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది రాయడం అయితే స్టార్ట్ చేయండి. మీకు బాగా రాయడం వచ్చా రాయండి, మీరు మంచి ఫ్రెండా రాయండి, మీరు టైంకి నిద్రలేస్తారా అది కూడా మీ బలమే రాయండి, మీరు బాగా వంట చేస్తారా, లేకపోతే మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా, లేకపోతే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసు మీకుందా, ఇలా మీకు గుర్తున్న ప్రతి మంచి అంశాన్ని, మంచి విషయాన్ని, మంచి స్కిల్ని రాసుకోండి. సురేష్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మొదట ఒక్క పాయింట్ కూడా తట్టలేదు, కానీ ఆలోచిస్తూ ఉంటే నేను డ్రాయింగ్ బాగా వేస్తాను, అమ్మకు పనుల్లో హెల్ప్ చేస్తాను, చెప్పిన టైంకి వస్తాను, ఇలా ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. ఆ లిస్ట్ చూసుకున్నప్పుడు అరే నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయా అని తన మీద తనకే ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది. ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు ఆ లిస్ట్ తీసి చదువుకునేవాడు, అది ఒక ఇన్స్టెంట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ లాగా అతనికి పనిచేసింది. ట్రిక్ నెంబర్ 5, రోజు ఒక కొత్త విషయం నేర్చుకోండి. డైలీ లెర్నింగ్ అని. మన బ్రెయిన్ అనేది ఒక కత్తి లాంటిది, దానికి రోజు పదును పెట్టకపోతే మాత్రం మొద్దుబారిపోతుంది. అంటే రోజు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడం వల్ల మన మెదడు షార్ప్గా ఉండటమే కాదు, మన సామర్థ్యం మీద మనకు నమ్మకం అనేది పెరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఒక చిన్న స్కిల్ చూడటం కానీ కావచ్చు, లేదా ఒక జీకే బిట్ కావచ్చు, లేదా మీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఒక ఎక్స్ట్రా పాయింట్ కావచ్చు. ఇలా సురేష్ తన సబ్జెక్టులతో పాటు రోజు 10 నిమిషాలు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు చూడటం, లేదంటే ఆన్లైన్లో కోడింగ్ బేసిక్స్ నేర్చుకోవడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశాడు అనమాట. ఇది తన చదువుకి నేరుగా డైరెక్ట్గా సంబంధం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రతిరోజు ఎదుగుతున్నాను, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అనే ఫీలింగు తనలో ఒక పాజిటివ్ వైబ్ని అయితే, కాన్ఫిడెన్స్ని అయితే నింపిందనమాట. అంటే నాలెడ్జ్ అనేది పవరు, అయితే పవర్ని సంపాదించే ప్రాసెస్ మనకు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుందన్నమాట. అంటే మహేష్ బాబు సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా, నాలెడ్జ్ ఈజ్ వైన్ అని, అది మాత్రం కాదండి అది. ఇంకోటి ఇక ట్రిక్ నెంబర్ 6, మీ రీఛార్జ్ బటన్ వ్యాయామం, ధ్యానం అంటే ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ అనేది మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుందట. మనసు శరీరం అనేది వేరు కాదు, రెండు కనెక్ట్ అయి ఉంటాయి. బాడీకి బాగోలేకపోతే మనసు కూడా డల్గా ఉంటుంది. మీరు గమనిస్తే భయం, ఆందోళన ఉన్నప్పుడే గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస ఆడినట్లుగా ఉంటుంది. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే వ్యాయామం, ధ్యానం అండి. రోజు కనీసం 20 నిమిషాల వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదా ఇంట్లోనే చేసేటువంటి సింపుల్ వర్కౌట్స్ కానీ అయినా సరే చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి అనమాట. ఇవి స్ట్రెస్ని తగ్గించి మన మూడ్ని ఫ్రెష్ చేస్తాయి అనమాట. అలాగే రోజుకి 5 నిమిషాలు కళ్ళు మూసుకున్న మీ శ్వాస మీద ఫోకస్ పెట్టండి. లోపలికి వెళ్తున్న గాలి, బయటకు వస్తున్న గాలిని గమనించండి. అది మనసులో చెలరేగేటువంటి ఆలోచనల తుఫాన్ ఆపి ప్రశాంతతను మీకు అందిస్తుంది. సురేష్ ప్రతిరోజు కూడా ఇలాగే ఉదయం వాకింగ్కి వెళ్ళటం, సాయంత్రం 5 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక అలవాటు చేసుకున్నాడు. దీనివల్ల ఏంటంటే పరీక్షల ముందు వచ్చేటువంటి విపరీతమైన ఆందోళన వరకు, చాలా వరకు కూడా తన ఆందోళన అనేది కంట్రోల్ అయిందనమాట. మైండ్ కూల్గా ఉన్నప్పుడు చదివింది బాగా గుర్తుంటుంది, కాన్ఫిడెన్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను. మీరు ఇంట్లోనే జూమ్లో చేయడానికి ఫ్రీ యోగా మెడిటేషన్ క్లాసులు కేవలం 10 డేస్ కేటాయిస్తే చాలండి. ఒక 10 డేస్ కేటాయించండి, తర్వాత మీరు మీ ఇష్టం అనమాట. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే 100% పెరుగుతాయండి. ఎవరికైనా కాన్ఫిడెన్స్ తక్కువ ఉందని వాళ్ళు ఒక్కడే కాదు, అందరూ కూడా. ఈ నెల 16 నుంచి మొదలైనటువంటి రఘు గురూజీ 10 రోజుల సంకల్ప క్రియ క్లాసులు వినండి. ఇందులో మీకు ఎక్సర్సైజు ప్లస్ మెడిటేషన్తో మాత్రమే కాదు, అంతకు మించి అంటే పాజిటివ్ మైండ్ని ఎలా ఉండాలి, లైఫ్లో దేని మీద అయినా సరే ఫోకస్ అనేది ఎలా పెంచుకోవాలనేది మీకు పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుంది. నాకు టైం లేదు, నేను బిజీ అండి అని చెప్పేసి అనుకోకుండా ఉదయం 5 గంటలకి, లేదంటే కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉదయం లేవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం 6 గంటలకైనా సరే ఏదో ఒక బ్యాచ్లో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఇది పూర్తిగా ఉచితము. మిమ్మల్ని నయా పైసా డబ్బులు అయితే ఎవరు అడగరు. పైగా ఇంట్లోనే రోజు పంపించేటువంటి లింక్ ద్వారా మీరు 10 రోజుల పాటు జూమ్లో చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాత్రం కాదండి. నేను చెప్తే నాకేం కమిషన్లు ఏం రావు, నేను ఇన్స్పైర్ పొందాను కాబట్టి మిమ్మల్ని కూడా అలా ఇన్స్పైర్ చేద్దామనేది నా ఉద్దేశం అంతే. ఇక రఘు గురూజీ ఎంతో పెద్ద ఉన్నతాశయంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన కోరిక ఏంటంటే మీ ప్రోగ్రాంలో ఎక్కువగా మీ యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అందుకే మీరు జాయిన్ అవ్వండి. మీలో తెలియనటువంటి కాన్ఫిడెన్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం చెప్పండి, చాలామందిని జాయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి మీరు క్లాస్ వింటే ఆయన వదిలిపెట్టరు మీరు, ఎందుకంటే మీలో అసలు మొత్తం పాజిటివ్నెస్ని నింపడానికి ఆయన ప్రయత్నం అయితే చేస్తారు. నేను ఇందాక చెప్పబోయే దాంట్లో ఈ ఉదయం ఇది చేసుకోవాలని చెప్పే కదా, మైండ్ మన ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ చేసుకోవాలని చెప్పాను సార్. నేను ఉదయం 5ంటికి 4:30కి లేచి 5 నుంచి 6:30 దాకా వాళ్ళది క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ వింటా, నేను రోజు చేస్తాను. ఏదైనా ఒక రోజు చేయకపోతే మాత్రం ఆ రోజంతా నాకు
బద్ధకంగాను, లేకపోతే పని చేయడానికి, వీడియో చేయడానికి కూడా నాకు ఎంత బద్ధకం వేస్తుంది అంటే అంత బద్ధకం వేస్తుంది. స్క్రిప్ట్ రెడీగా ఉన్నా సరే వీడియో చేసుకోవడానికి బద్ధకం వేస్తుంటుంది అనమాట. అందుకనే ఆ రోజు చేసిన రోజు మాత్రం చాలా ఉత్సాహం ఉంటుంది నాకు, మొత్తం కూడా ఆ రోజు అంతా కూడా ఉత్సాహం ఉంటుంది. ఆ విషయం చెప్దామని నేను చేశాను. కానీ రఘు గురూజీ దాంట్లో నేను ఫ్లేయర్ పక్కన వేసాను చూడండి, మీరు మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఎంత టైం లేకపోయినా సరే, ఇప్పుడు హడావిడి ఏం లేదు కాబట్టి, ఎగ్జామ్స్ వచ్చి మీద పట్టలేదు కాబట్టి, మీద పడినా సరే ఒక్క గంటన్నర కేటాయించండి, రోజుకి గంటన్నర 10 రోజుల పాటు కేటాయించండి. తర్వాత మీరు నాకు మెసేజ్ పెడతారు, సార్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యానని చెప్పేసి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు కూడా వచ్చి దాంట్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు 3 రోజుల 5 రోజుల క్లాసులకు కూడా డైరెక్ట్గా, అంటే ఏమి అన్నీ వదిలేసి డైరెక్ట్ మొత్తం ఆశ్రమం లాగా వెళ్తారన్నమాట. దానికి కూడా అటెండ్ అవుతున్నారు. మీరు అట్లా కూడా వెళ్ళక్కర్లా, ముందు 10 రోజులు వినండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇక ట్రిక్ నెంబర్ 7, మీ పర్సనల్ చీర్ లీడర్స్ అంటే పాజిటివ్ సర్కిల్లో ఉండండి. మెయిన్ ఏంటంటే నువ్వు ఎవరితో అయితే తిరుగుతావో నువ్వు వాళ్ళలాగే తయారవుతావు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. అందుకే అంటుంటారు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాదు, వాడితో తిరుగుతావు ఎందుకు రా, వాళ్ళలాగే తయారవుతావు నువ్వు కూడా అని చెప్పేసి మనం తిరుగుతూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళు. అంటే మిమ్మల్ని ఎప్పుడు కిందకి లాగేటువంటి వాడు, అంటే నీ వల్ల కాదురా, ఎందుకురా, వేస్ట్ రా అని చెప్పే నెగిటివ్ వ్యక్తులతో ఉంటే మీ ఆత్మవిశ్వాసం అనేది పాతాళానికి పడిపోవటం అనేది ఖాయం. అందుకే 7వది అత్యంత ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించే, మీలోని మంచితనాన్ని గుర్తించే పాజిటివ్ ఫ్రెండ్స్తో మాత్రమే ఉండండి. మీ గోల్స్ గురించి వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. సురేష్ కూడా తన క్లాస్మేట్లో బాగా చదివేటువంటి, ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి రవి అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాడు. తన డౌట్స్ అడిగేవాడు, సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసేవాడు. రవి ఎప్పుడు కూడా సురేష్ నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందిరా అని ఎంకరేజ్ చేసేవాడు. ఆ ఒక్క మాట, ఆ పాజిటివ్ ఎనర్జీ సురేష్కి కొండంత బలాన్ని అయితే ఇచ్చింది. ఇలాగే ఇతరులని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం కూడా మన కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. మీరు కూడా అలానే ఉండండి, పాజిటివ్గానే ఆలోచించండి, ఇతరులను కూడా అట్లానే మెచ్చుకోండి. ఎవరిని కూడా మీరు డిస్కరేజ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మనం ఇతరులలో మంచిని చూసినప్పుడే మనలో కూడా మంచిని చూసుకోవడం అనేది మొదలు పెడతాం అనమాట. ఇక క్లైమాక్స్కి వచ్చేసాము. ఈ ట్రిక్స్ని సురేష్ ఒక యజ్ఞంలాగా ఫాలో అయ్యాడు. మొదట్లో కష్టంగా ఉన్నా పట్టు వదలలేదు. నెమ్మదిగా తనలో మార్పు రావడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు అతను చివరి బెంచ్లో ముడుచుకొని కూర్చోవట్లేదు, మొదటి బెంచ్లో ధైర్యంగా కూర్చుకుంటున్నాడు. ఫ్యాకల్టీస్ అడిగేటువంటి, లెక్చరర్స్ అడిగేటువంటి ప్రశ్నలు అయితే తలదించుకోవట్లేదు. తెలిస్తే సమాధానం చెప్తున్నాడు, తెలియకపోతే ధైర్యంగా అడుగుతున్నాడు. తన ఫ్రెండ్స్తో నవ్వుతూ జోకులు వేస్తూ మాట్లాడుతున్నాడు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి, కానీ ఈసారికి సురేష్కి భయం లేదు. ప్రశాంతమైన మనసుతో తన మీద తన పూర్తి నమ్మకంతో పరీక్షలు రాశాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు సురేష్ పేరు టాపర్స్ లిస్ట్లో ఉంది. అందరూ షాక్ అయ్యారు. కానీ సురేష్ అయితే ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆ విజయం అనేది ఒక్క రోజులో వచ్చింది కాదండి. ప్రతిరోజు కూడా తనని తాను చెక్కుకున్నటువంటి ఒక అందమైనటువంటి శిల్పం అది. జీరో కాన్ఫిడెన్స్ నుంచి హీరోగా మారినటువంటి తన రియల్ స్టోరీ అది. ఇక చూశారు కదా సురేష్ కథ. ఇది కేవలం సురేష్ కథ కాదు, మనలో చాలామంది కథ ఇది. ఆత్మవిశ్వాసం అనేది బయట మార్కెట్లో దొరికేటువంటి వస్తువు కాదు, అది కోటిలో దొరకదనమాట. అది మనలోనే దాగి ఉన్నటువంటి ఒక నిధి. దాన్ని బయటకు తీసుకురావడానికి మీరు సరైనటువంటి కీస్ వాడాలి, తాళం చేతులు కావాలి. ఆ తాళం చెవులే ఈ 7 సైకలాజికల్ ట్రిక్స్ అనమాట. మరోసారి అవేంటో నేను క్విక్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి, మీతో మీరు ఫ్రెండ్ లాగా మాట్లాడుకోండి. రెండోది ఏంటంటే మైక్రో గోల్స్ పెట్టుకోండి, చిన్న చిన్న విజయాలతోనే పెద్ద నమ్మకం అనేది పొందండి. పెద్ద సిలబస్ ఈరోజు మొత్తం ఎకనామిక్స్ మొత్తం కంప్లీట్ చేయాలనుకోవద్దు. ఎకనామిక్స్లో పలానా పాఠము కంప్లీట్ చేయాలి అని చెప్పి ఈరోజు జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం గురించి మొత్తం వచ్చేయాలి, అలా చూసుకోండి. చిన్న సబ్జెక్టులు చూసుకోండి. అంటే టార్గెట్ని మైక్రో గోల్స్గా విడగొట్టుకోండి. మీరు సిలబస్ మొత్తం కూడా అలానే చేసుకోండి. ఈరోజు సిలబస్ ప్లాన్ చేసుకోండి. నేను ఒక వీడియో ఇచ్చా కదా, ఒకవేళ నోటిఫికేషన్ పెడితే ఇబ్బంది పడతారు, ఇప్పటి నుంచే మీరు ప్లానింగ్లో ఉండండి. ఇక మూడోది పవర్ పోజింగ్. అంటే మీ బాడీ లాంగ్వేజ్తో మీ మైండ్ని మార్చండి. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మీ ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా మంచిగా మారుతుంది అనమాట. ఇక 4th వన్ ఏంటంటే బలాల జాబితా. అంటే మీ ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇంకోటి 5వది ఏంటంటే డైలీ లెర్నింగ్. రోజు కొత్త విషయం నేర్చుకుంటూ ఎదగండి. అంటే కొత్త 4 బిట్లు కొత్తవి నేర్చుకోండి, లేదంటే మన ఇవి ఉంటాయి ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోండి. ప్రతిరోజు కూడా వొకాబులరీ నేర్చుకోండి కంపల్సరీగా. రోజు ఒక 4 ఇవి టెన్సెస్ నేర్చుకోండి, అలా నేర్చుకోండి. ఇక 6th వ్యాయామం అండ్ ధ్యానం. మీ మైండ్ని బాడీని రీఛార్జ్ చేయండి. నేను చెప్పినట్టుగా రఘు గురూజీది జాయిన్ అవుతుంది. మీరు జాయిన్ అయిన నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను కూడా గురువుగారికి ఇంత ఆయన ప్రత్యేకంగా క్లాస్ కూడా ఇస్తా అన్నారు. మన పిల్లలందరికీ కూడా ఒకరోజు ఈ దీంట్లో జూమ్ క్లాసులు ఇస్తా అన్నాడు ఒకరోజు. మీరు 10 రోజులు జాయిన్ అయిపోండి, మీకు అర్థమవుతుంది. ఆయనతో మళ్ళీ మనం జూమ్ క్లాస్ కూడా పెట్టించుకుందాం ఫ్రీగా. ఓకే, 7వది
పాజిటివ్ సర్కిల్లో ఉండండి. మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళతోనే ఉండండి. జోగి బూడిద రాలుతుందనే వాళ్ళతో మాత్రం ఉండొద్దు. ఈ 7 ట్రిక్స్లో మీకు ఏది బాగా నచ్చిందో, మీరు ఏది వెంటనే ట్రై చేయబోతున్నారో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ బటన్ ఇవ్వండి. చాలామంది లైక్ బటన్ ఇవ్వట్లేదు. మీలాంటి ఎంతోమంది ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడవచ్చు కాబట్టి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ జాబ్స్ ప్రిపరేషన్ వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక గుర్తుపెట్టుకోండి, ఈ జీవితానికి మీరే హీరో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.